గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక 17వ విడత నిర్వహించారు. ఇందులో భాగంగా దొత్తలూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు చేసిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కూలీల పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్తర్లలో నమోదు చేయటం, చనిపోయిన వ్యక్తులకు మస్తర్లలో కూలీ పని చేసి నగదు స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం చేసిన పనులకు సంబంధించి 8,79,69,960 రూపాయలు జరిగిందని, ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆడిట్లో భాగంగా 3,80,147 రికవరీ చేస్తామని, వీరికి నోటీసులు పంపించి నగదు కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా అడిషనల్ పీడీ వి విజయలక్ష్మి, ఏపీడీ డి విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాజిక తనిఖీకి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలానికి రావడం జరిగింది. 17వ విడత సామాజిక తనిఖీ చేసుకోవడం జరిగింది. మనకి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు మనం చేసిన వర్క్స్ అన్నీ కూడా సోషల్ ఆడిట్ టీం ద్వారా వెరిఫై చేయించి 10 రోజులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఓపెన్ ఫారంలో ఈరోజు సామాజిక తనిఖీగా మేము నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈజీఎస్ సంబంధించి 7,50,29,000 మనకి టోటల్గా జరగడం, వేజ్ కానివ్వండి, మెటీరియల్ పేమెంట్ కానీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లతో కలుపుకుని 8,79,69,960 రూపాయలు టోటల్ చేయడం జరిగిందండి. దీంట్లో కొన్ని మిస్టేక్స్, కొన్ని లోపాలు ఇటువంటివన్నీ కూడా చూడడం జరిగింది. మన ఫీల్డ్లో ఎవరైతే సోషల్ ఆడిట్ టీము ఐడెంటిఫై చేస్తున్నారో వాటికి సంబంధించి కరెక్ట్గా అది మళ్ళీ ఒకసారి మనం విచారణ చేసి దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే 3,80,174 రూపాయలు మాకు రికవరీగా నిర్ణయించడం జరిగింది. అది టీఏ కానివ్వండి, ఈసీ కానివ్వండి, అదేవిధంగా సిఓస్, ఎఫ్ఎస్ అందించింది. కాబట్టి తప్పనిసరిగా ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ ద్వారా మేము రికవరీ చేయడం జరుగుతుందండి. అలాగే చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా మనం మందలించడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా చూసుకోమని చెప్పడం జరిగిందండి. ఈ అమౌంట్ అంతా అతి త్వరలోనే డామ్ ఆఫీస్ నుంచి వారికి నోటీసులు జారీ చేయబడతాయి. తద్వారా వాళ్ళకి అమౌంట్ అది వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరుగుతుందండి. గవర్నమెంట్కి కట్టించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.